అబ్జర్వేషన్ గురించి చెప్తున్నాను. లెట్ us అబ్జర్వ్ దీస్. నేను ఎగ్జాక్ట్గా లైన్ టు లైన్ ప్రతి లైన్ చదవట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఎనీవేర్, లేదా ఎక్కడైనా ఏదైనా ఫ్లో మిస్ అవుతుందో మీకు అనిపిస్తే వెంటనే యూ కెన్ ఆస్క్. అదేం ప్రాబ్లం లేదు. యూ కెన్ అన్మ్యూట్, చాట్లో చెప్పినా సరే, ఆర్ ఎల్స్ అన్మ్యూట్ చేసి ఒక నిమిషం అడిగినా సరే, నో ప్రాబ్లం. బట్ మేక్ ష్యూర్ యూ డిఫరెంట్లీ అండర్స్టాండ్ దిస్. మీకు అర్థమైంది అనేది కంపల్సరీ తీసుకోండి. రోజు మొత్తం చాప్టర్ అయిపోవాలని రూల్ ఏం లేదు. ఒక్క పేజే అయితే ఒక్క పేజే అవుతుంది, నో ప్రాబ్లం. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. పక్కాగా అర్థమైందా లేదా అనేది చెప్తా అడుగుతున్నాను. అండ్ ఐ విల్ ట్రై టు ఆస్క్ one-on-one questions if possible. And for that what I need is I want your names who are here. ఎందుకంటే మీ అక్కడ ఉండేవి మీ పేరెంట్స్ ఐడీస్ ఉంటాయి. సో జస్ట్ if possible type in your names. Meanwhile I'll try to ask one-on-one questions. Discussions వల్లే ఇది ఈజీ అవుతుంది, ఈ టాపిక్ అండర్స్టాండ్ చేసుకోవడం. సో రైట్, సో స్టార్టింగ్ సంతోష్ టైప్ చేశాడు. సంతోష్, సంతోష్ అన్మ్యూట్ చేయి ఒకసారి. ఎస్ సార్. ఓకే, నీకు ఆ ఫిగర్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఒక ఫిగర్ ఉంది చూడండి, మనుషులు ఉన్నారు ABCD అని. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు కేఎఫ్ కాఫీ షాప్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ కాఫీ ఎవరు తీసుకునే ఛాన్స్ ఉంది అంటే ఎవరికి వస్తుంది ఫస్ట్ కాఫీ? హెచ్కి వస్తుంది. టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ టికెట్ ఎవరికి వస్తుంది? ఏ సార్. ఏ. ఓకే, సో ఈ ఉన్నది ఒకటే లైన్ చూడు, అక్కడ ఉన్నది లైన్ ఒకటే కదా, మొత్తం ఉన్నది ఒకటే లైన్. బట్ మన కాఫీ షాప్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎవరు అయ్యారు? హెచ్ అయ్యారు. టికెట్ కౌంటర్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎవరు అయ్యారు? ఏ అయ్యారు. వెరీ గుడ్. మ్యూట్ చేసుకోవచ్చు. సో అక్కడ ఎవళ్ళు ఫస్ట్ ఎవళ్ళు లాస్ట్ అంటే కాఫీ షాప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ హెచ్ తీసుకుంటాడు, అందరికన్నా లాస్ట్ ఏ తీసుకుంటాడు. టికెట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏ తీసుకుంటాడు, అందరికన్నా లాస్ట్ హెచ్ తీసుకుంటాడు. సో సేమ్ లైన్. ఏంటి డిఫరెన్స్ వచ్చింది అంటే మన రిఫరెన్స్ పాయింట్ డిఫరెన్స్ వచ్చింది. అంటే కాఫీ గురించి మాట్లాడుతున్నావా, టికెట్ గురించి మాట్లాడుతున్నావా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టికెట్ గురించి మాట్లాడుతున్నాం, దెన్ ఏ ఈజ్ ఫస్ట్, హెచ్ ఈజ్ లాస్ట్. మనం కాఫీ గురించి మాట్లాడుతున్నాం, హెచ్ ఈజ్ ఫస్ట్, ఏ ఈజ్ లాస్ట్. ఈ రిఫరెన్స్ ఉంది కాబట్టి, సో ఏదైనా ఒక లైన్ తీసుకున్నప్పుడు, ఇది జామెట్రీలో కూడా అయినా సరే, కోఆర్డినేట్ జామెట్రీలో అయినా సరే, వెన్ యూ డ్రా ఏ లైన్, ఒక లైన్ రాసాము అంటే దాంట్లో ఫస్ట్ ఎవళ్ళు లాస్ట్ ఎవళ్ళు అన్నది మనం చూసిన రిఫరెన్స్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను కాఫీ షాప్ దగ్గర నుంచి చూసి ఫస్ట్ ఎవళ్ళు అన్నాను అనుకోండి, హెచ్ వస్తాడు. అదే నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎవళ్ళు అన్నాను అనుకోండి, ఏ వస్తాడు. ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అన్నది రిఫరెన్స్ పాయింట్. దాన్ని మనం రిఫరెన్స్ పాయింట్ అంటాం. ఆ రిఫరెన్స్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక గ్రాఫ్లో ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ ఒకటే ఉన్నా అంటే సింగిల్ లైన్ గ్రాఫ్ అయి ఉండొచ్చు, వై యాక్సిస్ కూడా ఉన్న గ్రాఫ్ అయి ఉండొచ్చు. బట్ రిఫరెన్స్ పాయింట్ ఈజ్ యువర్ ఆరిజిన్. జీరో ఈజ్ ది రిఫరెన్స్ పాయింట్. మనం జీరో నుంచి అన్ని డైరెక్షన్స్లోకి ప్లస్ మైనస్లోనే వెళ్తాం. సో జీరో ఎక్కడ ఉంటే గ్రాఫ్ అక్కడ స్టార్ట్ అయినట్టు, దట్ ఈస్ ది ఇనిషియల్ పాయింట్. నువ్వు జీరో మధ్యలో తీసుకుంటే అక్కడ స్టార్ట్ అయినట్టు, జీరో కార్నర్లో తీసుకున్నావు అనుకోండి అక్కడ స్టార్ట్ అయినట్టు. జీరో ఎక్కడ ఉంది మీ డిపెండ్ అయ్యి గ్రాఫ్ యొక్క కంప్లీట్ మీనింగే మారిపోతుంది. కాఫీ షాప్ దగ్గర జీరో ఉండుంటే ఆ గ్రాఫ్కి అర్థం హెచ్ ఫస్ట్ కాఫీ తీసుకుంటాడు, ఏ లాస్ట్ ఉన్నాడు. అదే జీరో టికెట్ కౌంటర్ దగ్గర స్టార్ట్ అయితే ఏ ఫస్ట్ టికెట్ తీసుకుంటాడు, హెచ్ అందరికన్నా లాస్ట్ తీసుకుంటాడు. సో జీరో ఎక్కడుంది అన్నదానికి డిపెండ్ అయి ఉంటుంది. అందుకే గ్రాఫ్ స్టార్ట్స్ విత్ ఆరిజిన్ జీరో. ఇప్పుడు జీరో దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే, ఇలా రైట్ సైడ్కి వెళ్తే దెన్ ఇట్ ఈస్ పాజిటివ్ అని తీసుకున్నాం మనం. అలాగే జీరో దగ్గర నుంచి లెఫ్ట్కి వెళితే దెన్ దిస్ ఈజ్ నెగిటివ్. జీరో దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే దెన్ ఇట్ ఈస్ నెగిటివ్. రైట్ సైడ్కి వెళ్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే నెగిటివ్. అండ్ వై యాక్సిస్ కూడా ఉండుంటే ఫార్వర్డ్ ఈజ్ పాజిటివ్, బ్యాక్వర్డ్ ఈజ్ నెగిటివ్ కింద ఉండుండే. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ టు నోట్ వాట్ ఈస్ ది రిఫరెన్స్ పాయింట్. జీరో ఈజ్ ది రిఫరెన్స్ పాయింట్. This is the reference point, right? Next,
ఇప్పుడు ఇది సింగిల్ డైమెన్షన్, మనకు ఒకే లైన్, ఒక మీ క్లాస్ ఉందంటే మీ క్లాస్ లైన్ లాగా ఒకటే లైన్ ఉంటే, నౌ కమ్స్ 2 డైమెన్షనల్ లైన్స్. 2 డైమెన్షనల్ లైన్స్ వచ్చాయి. ఈ 2 డైమెన్షనల్ లైన్స్లో వచ్చినప్పటికీ మనం అంటే అక్కడ నిజానికి 5 లైన్స్ ఉన్నాయి, కాలమ్స్ లాగా చూసుకుంటే 5 కాలమ్స్ ఉన్నాయి, 6 రోస్ ఉన్నాయి. ఈ 6 రోస్ ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చెయ్యాలి, పలానా వాళ్ళు ఎవళ్ళు అని ఐడెంటిఫై చెయ్యాలి అంటే, లేదా నేను పిలవాలనుకుందాం. సే assume టీచర్ ఇక్కడ ఉన్నారు. assume టీచర్ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఇటు చూస్తున్నారు కదా. ఓకే, సో టీచర్ ఇక్కడ ఉంటే నేను ఎవరినో పిలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అమ్మాయిని పిలవాలి. ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు అనుకోండి, ఎలా పిలుస్తాను? కాలం నెంబర్ 5లో, కాలం నెంబర్ 5లో రో నెంబర్ 4లో ఉన్న అమ్మాయి ఒక్కళ్ళే ఉన్నారు ఆ రోలో. సో కాలం నెంబర్ 5, రో నెంబర్ 4. ఇందాక 1 డైమెన్షనల్లోకి వచ్చినప్పుడు నేను అలా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఒకటే లైన్ ఉంది, ఒకటే కాలం ఉంది, ABCDEFGH అని. అక్కడ నేను కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా రెఫరెన్స్ పాయింట్ కాఫీ షాప్ అనుకుందాం. కాఫీ షాప్ నుంచి పిలుస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ అని ఒకటే నేను అంటే చాలు, అప్పుడు ఎవరు వస్తారు? ఎఫ్ వస్తాడు. నేను కాఫీ షాప్ రెఫరెన్స్గా పెట్టుకుని సింపుల్గా థర్డ్ పర్సన్ అని నేను అన్నాను అనుకోండి, ఇటు నుంచి థర్డ్ పర్సన్ అనగానే ఎఫ్ వస్తాడు. ఇటు నుంచి 6th పర్సన్ అని అన్నాను అనుకోండి, సిఏ వస్తాడు. గొడవ లేదు. కానీ 2 డైమెన్షన్కి వచ్చేప్పటికి 2 చెప్పాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయిని రెఫర్ చేయాలి అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ 5th కాలంలో ఉన్న అమ్మాయి అన్నాను అనుకోండి, అక్కడ 5th కాలంలో 6 మెంబర్స్ ఉన్నారు. లేదు 4th కాలంలో ఉన్న అమ్మాయి అన్నాను అనుకోండి, 4th కాలంలో 5 గర్ల్స్ ఉన్నారు. నేను కరెక్ట్గా నేను ఏ అమ్మాయి గురించి చెప్దామన్నా ఆ అమ్మాయినే చెప్పాలి అంటే కరెక్ట్గా 4th రో 5th కాలం ఆర్ 5th కాలం 4th రో ఇలాగే చెప్పాలి. ఇప్పుడు వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ఐడెంటిఫై ది స్టూడెంట్స్ హూ ఆర్ స్టాండింగ్ ఇన్ ది ఫాలోయింగ్ పొజిషన్. 3rd కాలం 6th రో అంట. 3rd కాలం ఇది, 6th రో ఇది. సో ఎక్కడున్న అమ్మాయి? ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మీకు గ్రాఫ్ పాయింట్ చేయడం గురించి ఈజీ అవుతుంది. ఇవన్నీ మీకు గ్రాఫ్ పాయింట్ చేయడం నేర్పిస్తున్నాడు థియరిటికల్గా. నెక్స్ట్ 5th కాలం 2nd రో. 5th కాలం ఈజ్ హియర్ అండ్ 2nd రో ఈజ్ హియర్, దిస్ బాయ్, రైట్? సో ఇవి ఎలా మనం మార్క్ చేస్తున్నాం అని మీకు అర్థమవుతుంది కదా. ఒకే లైన్ ఉంటే ఒక రిఫరెన్స్ సరిపోతుంది. ఫస్ట్ వర్డా, సెకండ్ వర్డా, థర్డ్ వర్డా, 4th, 5th, 6th, 7th, హూ యు ఆర్ టాకింగ్ అబౌట్, విచ్ పర్సన్ అన్నా సరిపోతుంది. బట్ దేర్ ఆర్ మోర్ దెన్ 1 కాలం, మోర్ దెన్ 1 రో, ఏదైనా సరే అక్కడ 2 డైమెన్షనల్గా ఉంటే, ఆ 2 డైమెన్షనల్గా ఉన్నప్పుడు దెన్ యూ నీడ్ టు హ్యావ్ 2 అడ్రస్. ఆ అడ్రస్ గురించి చెప్పాలి అంటే 2 మాటలు చెప్పాలి. ఒకటి ఎన్నో కాలము, ఎన్నో రో, 2 కూడా చెప్పాలి. జస్ట్ లైక్ మన ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే మన ఇంటికి లెటర్ వస్తుంది. అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో గ్రాఫ్లో ప్రతి పాయింట్కి అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ మీరు కరెక్ట్గా మెన్షన్ చేస్తేనే ఆ పాయింట్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఆ అడ్రస్సే ఈ రో అండ్ కాలం. ఎన్నో కాలంలో ఉంది, ఎన్నో రోలో ఉంది అని చెప్పడమే ఆ అడ్రస్ అన్నమాట దానికి. సో let us discuss one more situation. A teacher asked her students to mark a point on sheet of paper. The hint given by the teacher is point should be at a distance of 6 centimeters from the left edge. So ఒక టీచర్ అంటే సేమ్ మీకు ఇప్పుడు ఆ రో అండ్ కాలం అడ్రస్ అన్నది కరెక్ట్గా చెప్పడం ఎలా ఇంపార్టెంట్ అన్నది మీకు చెప్పడం గురించి చెప్తున్నా. ఇంకొక సిచ్యువేషన్ ఇది. ఇలా ఒక పేపర్ ఇచ్చారు, పేపర్ ఇచ్చి
ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్లో లెఫ్ట్ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో పేపర్ ఉండాలి. సో ఒక పేపర్ ఇచ్చారు. సో ఇలా ఒక పేపర్ ఉంది. ఈ పేపర్లో ఏం చెప్పారు మిస్, లెఫ్ట్ సైడ్ నుంచి జస్ట్ 6 సెంటీమీటర్స్ దూరంలో ఆ పాయింట్ ఉండాలి. లెఫ్ట్ ఎడ్జ్, దిస్ ఈజ్ లెఫ్ట్ ఎడ్జ్, ఈ లెఫ్ట్ ఎడ్జ్ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో ఉండాలి అనగానే స్టూడెంట్ నెంబర్ ఏ ఏం చేశాడు, ఇక్కడ లైన్ గీశాడు ఇలా. సో దిస్ ఇస్ 6 సెంటీమీటర్స్, ఇది ఆ పాయింట్ అని చెప్పాడు స్టూడెంట్ నెంబర్ ఏ. స్టూడెంట్ నెంబర్ బి ఇలా గీశాడు. స్టూడెంట్ నెంబర్ సి, స్టూడెంట్ నెంబర్ డి అండ్ ఈ. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా, ఏ ఇలా రాశాడు, బి, సి, డి అండ్ ఈ. అందరూ కరెక్ట్గా చేశారు. ఇదిగోండి 6 సెంటీమీటర్స్ కరెక్ట్గా ఉంది. వాళ్ళ టీచర్ ఏం చెప్పారు, లెఫ్ట్ ఎడ్జ్, పేపర్ యొక్క లెఫ్ట్ ఎడ్జ్ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో పాయింట్ ఉండాలి. ఇదిగో లెఫ్ట్ ఎడ్జ్ నుంచి అన్నీ కూడా 6 సెంటీమీటర్ దూరంలోనే ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. సో టీచర్ కరెక్ట్గానే చెప్పారు. టీచర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పిల్లలు కరెక్ట్గానే గీశారు. ఏ కరెక్ట్గానే గీశాడు, బి కరెక్ట్గానే గీశాడు, సి కరెక్ట్గానే గీశాడు, డి కరెక్ట్గానే గీశాడు. సో వీళ్ళందరూ కరెక్ట్గానే గీశారు. బట్ టీచర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు. ఈసారి టీచర్ ఇన్ఫర్మేషన్ మార్చారు. ఏమని చెప్పారు, లెఫ్ట్ సైడ్ నుంచి 6 సెంటీమీటర్స్ ఉండాలి, బాటమ్ ఆఫ్ ద పేపర్ నుంచి 8 సెంటీమీటర్స్ ఉండాలి, బాటమ్ ఆఫ్ ద పేపర్ నుంచి 8 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పారంట. సో బాటమ్ ఆఫ్ ద పేపర్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 6 ఉండాలి, బాటమ్ ఆఫ్ ద పేపర్ ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8. This is the point he is talking about. ఇప్పుడు అందరికీ ఎవరు గీసినా కరెక్ట్గా ఒకటే ఆన్సర్ వస్తుంది. తేడా ఏంటి ఇందాక ఇచ్చిన ఆన్సర్కి ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్కి అంటే, ఇందాక టీచర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హాఫ్ బాయిల్డ్ లేదా హాఫ్ కుక్డ్, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పేపర్ దగ్గర నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో ఉంది అని మాత్రమే చెప్పారు. అది కరెక్ట్గా సరిపోలేదు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా గీశారు. నేను ఇప్పుడు అడిగితే మిమ్మల్ని కూడా ఒక పేపర్ తీసుకుని పేపర్ మీద లెఫ్ట్ సైడ్ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో గీసి నాకు ఫోటో పెట్టండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారు. అదే నేను లెఫ్ట్ సైడ్ నుంచి 6 సెంటీమీటర్స్ ఉండాలి, బాటమ్ నుంచి 8 సెంటీమీటర్స్ కూడా ఉండాలి అని చెప్పాను అనుకోండి, కరెక్ట్గా అందరికీ ఒకటే ఆన్సర్ వస్తుంది, ఒకటే మార్క్ వస్తుంది. తేడా ఏంటి అంటే, నేను ఫుల్ అడ్రస్ ఇచ్చాను. ఇంతకుముందు స్ట్రీట్ నేమ్ ఒకటే ఇచ్చాను, పలానా స్ట్రీట్లో ఉంది వెళ్ళి ఎత్తుక్కోను. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇంటికి వెళ్ళాడు. నేను కరెక్ట్గా డోర్ నెంబర్ ఇస్తే అందరూ ఒకటే ఇంటికి వెళ్తారు. అది తేడా రెండింటికి. రైట్, నెక్స్ట్. సో ఇంకొంచెం అర్థం కావడానికి మనకి ఇక్కడ కాలమ్ అండ్ రో విత్ పొజిషన్ ఒక ఫిగర్ ఇచ్చాడు. కాలమ్ అండ్ రో తోటి పొజిషన్ చెప్పేలాగా ఆ ఫిగర్ ఎలా ఉందో చూడండి. పర్స్ ఎలా ఉంది, థర్డ్ కాలమ్, లెట్స్ సే దిస్ ఇస్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4, రో 1, రో 2, రో 3 అండ్ రో 4. పర్స్ థర్డ్ కాలమ్ 4th రోలో ఉంది. సో దీని పాయింట్ని 3,4 అని రాసుకున్నాం. ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడి నుంచిగా మనం 1 2 3 4 వేసుకుంటున్నాం. ఇదిగోండి ఇలా 1 2 3 4 ఇలా వచ్చింది.
కిందకి 1 2 3 4 వచ్చింది. సో ఇనీషియల్ పాయింట్ ఇక్కడ ఈ కాలం ఈ కార్నర్లో ఇనీషియల్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏం కావాలి, మ్యాచ్ బాక్స్ అంట. ఇందులో మ్యాచ్ బాక్స్ ఏంటి, ఇదే ఉంటుంది మ్యాచ్ బాక్స్. ఓకే, రో 3 అంటున్నాడు కదా. సో దిస్ ఈజ్ మ్యాచ్ బాక్స్. సో ఇట్ ఈస్ ఇన్ కాలమ్ 2 అండ్ దిస్ ఇస్ 2, 3. మేక్ షూర్ యూ నోట్ దిస్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి ఇలాంటి వాటికి నోట్స్లు ఎక్కువ ఉండవు, ఈ చాప్టర్కి నోట్స్ ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో మీరు రాసుకుందే ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లిప్ కాలమ్ 2 రో 4. సో దాని అడ్రస్ 2, 4 అవుతుంది. నెక్స్ట్ టెడీ బేర్ కాలమ్ 1 అండ్ రో 3, 1, 3 అవుతుంది. And finally soap, this look like soap, column 3 row 2. column 4 row 3. అయ్యో బిస్కెట్లో ఉన్నాయి కదా, column 4 row 3. Right. So is the object in third column fourth row is same as fourth column third row. Third column fourth row లో ఉన్న ఆబ్జెక్ట్ third column and fourth row. This is highlighted. So ఈ ఆబ్జెక్ట్ అండ్ థర్డ్ కాలం ఫోర్త్ రో అండ్ ఫోర్త్ కాలం థర్డ్ రో, ఈ ఆబ్జెక్ట్ రెండు ఒకటేనా అంటున్నాడు. రెండు ఒకటి కాదు, ఎందుకంటే రెండింటికి వేరు వేరే అడ్రస్లు ఉన్నాయి. ఓ దానికి ఫోర్త్ కాలం థర్డ్ రో అని చెప్తున్నాం, ఇంకో దానికి థర్డ్ కాలం ఫోర్త్ రో అని చెప్తున్నాం. రెండు వేరు వేరే అడ్రస్లు, విచ్ మీన్స్ మనం నెంబర్లు ఒకటే ఉన్నంత మాత్రాన అది సేమ్ అడ్రస్ అయిపోదు. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. థర్డ్ కాలం ఫోర్త్ రో 3, 4 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు 4, 3. ఇది మీరు నోట్ చేయాలి, చెప్దామని ట్రై చేస్తాం. అండ్ హియర్ కమ్స్, ఇదంతా కూడా కోఆర్డినేట్ జామెట్రీ మనం మాట్లాడేదంతా. హియర్ కమ్స్ ది ఫేమస్ మ్యాథమెటిషియన్ రెనీ డెస్కార్టెస్. ఈయనే మొత్తం ఈ కోఆర్డినేట్ జామెట్రీ అంటే గ్రాఫ్ పేపర్ మీద చేసే జామెట్రీని అంతా, గ్రాఫ్ పేపర్ మీద ఉండే జామెట్రీ అంతా కూడా డెవలప్ చేసింది రెనీ డెస్కార్టెసే. అండ్ ఫర్ ది వెరీ సేమ్ రీజన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కార్టీషియన్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీకి ఇంకొక నేమ్ కార్టీషియన్ జామెట్రీ అని కూడా అంటాం. రెనీ డెస్కార్టెస్ ఫ్రమ్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ 1596 to 1650. అంటే కనుక్కొని దాదాపు 400 years పైన అయింది. అండ్ స్టిల్ వీఆర్ లెర్నింగ్ ది సేమ్ టాపిక్స్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కార్టీషియన్ జియోమెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీకి ఉన్న ఇంకొక నేమ్ కార్టీషియన్ జామెట్రీ, బికాస్ రెనీ డెస్కార్టెస్, కార్టెస్ కనిపిస్తుందా, కార్టెస్ అన్నమాట. సో ఈ కార్టెస్ అన్న మాట వాళ్ళ గురించి ఆయన పేరు మీద దీన్ని కార్టీషియన్ జామెట్రీ అని కూడా అంటాం. ఓకే, సో ఎక్సర్సైజ్ 5.1. డూ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్స్ విత్ యూ? టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా మీతోటి? మీ టెక్స్ట్ బుక్స్ మీతో పాటు ఉన్నాయా ఇప్పుడు? ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. టెక్స్ట్ బుక్స్, గ్రాఫ్ బుక్స్ ఇవి ఉండాలి, ఉండకుండా విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. Okay, so exercise 5.1. I will try to provide this in your WhatsApp group. Okay.
In a locality, there is a main road along north-south direction. North-south direction. Paina, it's okay. Old textbook or new textbook, we don't have any problem. ప్రస్తుతానికి గ్రాఫ్ పేపర్ కూడా అవసరం లేదు ఈ ఎక్సర్సైజ్కి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి గ్రాఫ్ పేపర్ కావాలి. సో ఫస్ట్ సమ్ చూడండి. ఇన్ ఏ లొకాలిటీ దేర్ ఈస్ ఏ మెయిన్ రోడ్ అలాంగ్ నార్త్ సౌత్ డైరెక్షన్. ఇక్కడ మెన్షన్ చేశాడు చూసారా, నార్త్ సౌత్. హియర్ ఇట్ ఈస్ నార్త్ సౌత్ మెన్షన్ చేశాడు కదా, అది చూసుకోవాలి. పైన నార్త్ సౌత్ అని మెన్షన్ చేశాడు. సో ఈ నార్త్ సౌత్ డైరెక్షన్లో ఒక ఫిగర్ ఇచ్చాడు. స్టేషనరీ షాప్ ఉంది, హోటల్ ఉంది, హాస్పిటల్ ఉంది, పోలీస్ స్టేషన్, పార్క్, స్కూల్ అన్నీ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ హౌసెస్ ఫ్రమ్ PQRS, ON, ML, EFG, హెచ్ లేదు, IJK, ఇలా రకరకాలవి షాప్స్ అవి కూడా ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు వాడు అడుగుతున్న ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది థర్డ్ ఆబ్జెక్ట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఇన్ స్ట్రీట్ నెంబర్ 3? స్ట్రీట్ నెంబర్ 3లోకి మనం ఎలా ఎంటర్ అవుతాం? ఇక్కడి నుంచి ఎంటర్ అవుతాం. స్ట్రీట్ నెంబర్ 3లోకి. సో స్ట్రీట్ నెంబర్ 3లో లెఫ్ట్ సైడ్ థర్డ్ ఆబ్జెక్ట్ ఏముంది అక్కడ? వాటర్ ట్యాంక్ ఉంది. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ water tank. Next, find the name of second house which is in the right side of street 2. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఎటు ఫేస్ చేస్తున్నాం. మనం మెయిన్ రోడ్ నుంచి స్ట్రీట్లోకి వెళ్తున్నాం. సో ఇలా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ స్ట్రీట్ నెంబర్ 2లో రైట్ సైడ్ సెకండ్ హౌస్ J. నేమ్ ఆఫ్ ది హౌస్ ఇస్ J. మీరు ఇక్కడ నోట్స్లో టెక్స్ట్ బుక్లో అక్కడే రాసేసుకోవచ్చు, వేరే చోట ఎక్కడ అక్కర్లేదు. అండ్ లొకేట్ ది పొజిషన్ ఆఫ్ మిస్టర్ కేస్ హౌస్. కే హౌస్ ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ హౌస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది కేస్ హౌస్. సో కేస్ హౌస్కి ఎలా వెళ్ళాలి? స్ట్రీట్ నెంబర్ 2లో రైట్ సైడ్ థర్డ్ హౌస్. Third house in the right side of street number 2. Street number 2లో third house right side. Next, how do you describe the position of post office? Post office ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్ట్రీట్ నెంబర్ 4లోకి వెళ్తే పోస్ట్ ఆఫీస్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది. సో ఫస్ట్ హౌస్ ఇన్ రైట్ సైడ్. ఫస్ట్ హౌస్ అనకూడదు, ఫస్ట్ బిల్డింగ్ అన్నాం. హౌస్ ఫస్ట్ బిల్డింగ్ ఇన్ రైట్ సైడ్ ఆఫ్ street 4. And finally, how do you describe the location of hospital? Hospital ekkada undi? Ikkada undi. This is hospital. Oh, same. Third building in left side of street 4. Right side street 4 lo first building. Right side street 4 first building. Okay. Post office. Fine. Fine. So idi ardham gaani vallu evadana unnara? First sum.
అందరికీ లొకేషన్ కరెక్ట్గా అర్థమైంది కదా వాడు చెప్పింది. రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఇది. రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఇది దేని మీద డిపెండ్ అయిపోతుంది అంటే మనం ఇటు నుంచి ఆ స్ట్రీట్ ఎంటర్ అవుతున్నాం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్ రోడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఆ మెయిన్ రోడ్ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం అనుకుని మనం లెఫ్ట్ సైడ్ ఏముంది రైట్ సైడ్ ఏముంది చూసుకుంటున్నాం. ఫైన్, వెరీ గుడ్. దట్స్ యువర్ 5.1. 5.1 అంతే ఉంది. నౌ కార్టీషియన్ సిస్టమ్. కార్టీషియన్ జామెట్రీ అన్నాడు కాబట్టి ఈ కార్టీషియన్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అక్కడ ఒక నెంబర్ లైన్ చూపిస్తున్నాడు. వి యూజ్ నెంబర్ లైన్ టు రిప్రజెంట్ నెంబర్స్ బై మార్కింగ్ పాయింట్స్ ఆన్ ద లైన్ అట్ ఈక్వల్ డిస్టెన్సెస్. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్ లైన్. సో నెంబర్ లైన్ అన్నది మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసింది. సో ఆ నెంబర్ లైన్లో ఈసారి ఇంటీజర్ లైన్ చెప్తున్నాడు. ఇంటీజర్ లైన్ అని ఎందుకన్నాడు అంటే నెంబర్ లైన్లో న్యాచురల్ నెంబర్ లైన్ అని ఉంటుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, హోల్ నెంబర్ లైన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఇంటీజర్ నెంబర్ లైన్ బికాస్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అంతకన్నా వేరేదేం లేదు difference. It is observed that distances marked on either side from a fixed point called origin on the number line denoted by O. All positive numbers are shown from right side of the 0, all negative numbers on the left side of the 0. So ఇక్కడ మనం చూస్తే దీన్ని ఆరిజిన్ అంటాం. దిస్ ఇస్ ఆరిజిన్. O అది 0 కింద రిఫరెన్స్ పాయింట్ కింద. ఇందాక మనం అనుకున్నాం కదా రిఫరెన్స్ పాయింట్, ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా, ఎక్కడి నుంచి ఇవన్నీ డిస్టెన్స్లు మనం మాట్లాడుతున్నాం, రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్నది వీటన్నిటికీ ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. అది ఆరిజిన్ అని తీసుకుంటున్నాం. సో ఆరిజిన్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే అన్ని పాజిటివ్ ఇంటీజర్స్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే అన్ని నెగిటివ్ ఇంటీజర్స్. ప్రతి ఇంటీజర్కి మధ్యలో కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఎందుకు ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి? గ్రాఫ్ ఇష్టం వచ్చినట్టు ఎందుకు గీయకూడదు అంటే 0 నుంచి 1కి వెళ్ళేటప్పటికి ఒక నెంబర్ పెరిగింది, మరి 1 నుంచి 2కి వెళ్ళేటప్పుడు కూడా ఒక్క నెంబరే పెరిగింది కాబట్టి అంత డిస్టెన్సే డిఫరెన్స్ ఉండాలి. ఎంత నెంబర్స్ పెరిగితే అంత డిస్టెన్సే ఉండాలి. దాన్ని అలా గీయడాన్ని విత్ స్కేల్ అంటాం. ఇది మీకు సోషల్లో మ్యాప్స్లో కూడా వస్తుంది. స్కేల్, యాజ్ పర్ ద స్కేల్ మనం ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. అంటే చిన్న గ్రాఫ్ అయినా, అంటే చిన్న సైజు ఉన్న గ్రాఫ్ అయినా, దాన్ని ఎంత పెద్ద బోర్డు సైజు వేసినా, ఓ పెద్ద గోడ నిండా నింపేసినా గ్రాఫ్ చూడడానికి ఒకేలా ఉండాలి. అలా ఉండాలి అంటే అది స్కేల్ తోటి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఓ నెంబర్ డిఫరెన్స్కి ఎంత డిస్టెన్స్ ఉందో రెండో నెంబర్ డిఫరెన్స్ కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. అందుకే మనం అలా ఎగ్జాక్ట్గా రావడం కోసం గ్రాఫ్ పేపర్ వాడతాం. గ్రాఫ్ సమ్స్ మనం నోట్స్లో కాకుండా గ్రాఫ్ బుక్లో ఎందుకు చేస్తాం అంటే అందులో స్క్వేర్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, అందుకని అందులో చేస్తాం. రైట్, వి టేక్ 2 నెంబర్ లైన్స్. సో ఇదంతా సింగిల్ నెంబర్ లైన్ అయితే, అదే మనం 2 నెంబర్ లైన్స్ తీసుకుంటే ఇలాంటి నెంబర్ లైన్సే 2 ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా, ఎగ్జాక్ట్గా పెర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉండాలి. 2 lines are called perpendicular and you have 90 degrees in between. ఇలా 2 లైన్స్ మధ్యలో కరెక్ట్గా 90 degrees ఉంటే దాన్ని పెర్పెండిక్యులర్ అని అంటాం. సో చూడండి ఇక్కడ కూడా ఉంది 90, here it is 90, here it is 90. సో డైరెక్షన్ ఎలా ఉన్నా ఆ 2 లైన్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా తీసుకున్నప్పుడు మనం 2 dimensional కార్టీషియన్ ప్లేన్ గురించి మాట్లాడుతున్నాం అని అర్థం. 2 dimensional కార్టీషియన్ ప్లేన్ గురించి మాట్లాడుతున్నాం అని అర్థం. సో ఇక్కడ గీసిన గ్రాఫ్లు మనం సమ్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఏం చేద్దాం అంటే వాడు ఏం చెప్తున్నాడో ఇంకొకసారి చూద్దాం. సో ఇలా ఒక లైన్ ఉంది. హియర్ ఈజ్ ది రిఫరెన్స్ పాయింట్ O. ఇటన్నీ పాజిటివ్ నెంబర్స్ వాడుతున్నాం, ఇటన్నీ నెగిటివ్ నెంబర్స్ రాస్తున్నాం అనుకోండి. 1, 2, 3, 4, కిందకి -1, -2, -3, -4 ఇలా కిందకి రాస్తున్నాం. అలాగే ఇంకొక లైన్ దీనికి పెర్పెండిక్యులర్గా తీసుకున్నాం. దీంట్లో కూడా ఆరిజిన్ ఉంది. దిస్ ఇస్ ఆరిజిన్ 0. రైట్ సైడ్కి అన్ని పాజిటివ్ నెంబర్స్. ఇప్పుడు నెంబర్ లైన్లో మనకి నెంబర్స్ ఎప్పుడు ఎలా అయితే ఇన్ఫినిటీ ఉంటాయో ఇది కూడా ఇన్ఫినిటీ అని చెప్పడం కోసం ఏం చేస్తామంటే అటు ఇటు యారో పెడతాం.
దాని అర్థం ఏంటంటే అక్కడితో అయిపోలేదు, ఇంకా నువ్వు ఎంత దూరం గీసినా అంత దూరం వస్తుంది అని దాని అర్థం. ఈ బోత్ ఆరిజిన్స్, రెండు కూడా ఆరిజిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆరిజిన్ ఉంది, ఇక్కడ ఒక ఆరిజిన్ ఉంది. ఈ బోత్ ఆరిజిన్స్ ఒకలానే మీట్ అయ్యేలాగా మనం గ్రాఫ్ గీసి దాన్ని మనం 2 డైమెన్షనల్ గ్రాఫ్ అని అంటాం. ఈ రెండు ఒకే చోట కలిసేలాగా గ్రాఫ్ గీసి, విచ్ మీన్స్ ఈ వెర్టికల్ లైన్ ఇలాగా, హారిజాంటల్ లైన్ ఇలాగా తీసుకుని కరెక్ట్గా మనం ఆరిజిన్ ఇక్కడికి వచ్చేలాగా ఆరిజిన్ గీసుకుని, ఆరిజిన్ ఇక్కడికి వచ్చేలాగా గీసుకుని దాన్ని గ్రాఫ్ 2 డైమెన్షనల్ గ్రాఫ్ అని అంటాం. వీటికి కొన్ని పేర్లు కంపల్సరీ, ఎప్పుడైనా మనం గ్రాఫ్ గీసినప్పుడు కంపల్సరీ మార్క్ చేయాల్సినవి. అంటే మ్యాథ్స్లో కొన్ని చోట్ల నేమింగ్ అన్నది జామెట్రీలో అండ్ అఫ్ కోర్స్ కోఆర్డినేట్ జామెట్రీలో నేమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ హౌ యూ కాల్ దట్ పాయింట్. ఒక పిల్లాడు పుడితే వాడికి పేరు పెడతాం, లేకపోతే వాడిని ఎలా పిలవాలి? మీకు పేరు పెట్టకపోయింటే చిన్నప్పుడు ఎలా పిలుచుండేవాళ్ళం మిమ్మల్ని? ఏయ్ ఓయ్ ఇలా అని పిలుచుండేవాళ్ళం కదా. సో మీకు నేమ్స్ ఉండాలి కాబట్టి సిమిలర్లీ మనం జామెట్రీలో ఒక పాయింట్ కానీ ఒక లైన్ కానీ ఏం గీసినా దానికి ఒక పేరు పెట్టాలి. పేరు పెట్టకపోతే అది పిలవడానికి మనకి కష్టం. సో దిస్ ఇస్, అందుకనే ఓ అన్నది ఆరిజిన్కి పేరు పెట్టుకున్నాం. దిస్ ఇస్ ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్, ఆ పైన ఇక్కడ పెట్టి దాన్ని డాష్ అంటే, ఆ డాష్ రిప్రజెంట్స్ నెగిటివ్ సైడ్. అంటే ఇటంతా పాజిటివ్ ఎక్స్, పాజిటివ్ వై, నెగిటివ్ ఎక్స్ అండ్ నెగిటివ్ వై. సో డాష్ రిప్రజెంట్స్ నెగిటివ్ సైడ్ అలా. ఓకే, సో అది ఈ గ్రాఫ్ వాడి మనకి చెప్తోంది. ఇక్కడ ఒక గ్రాఫ్ ఎప్పుడైతే మనం గీసామో క్వాడ్రంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. Just a minute. Sorry. సో ఇలా ఒక గ్రాఫ్ పేపర్ ఉంది. గ్రాఫ్ పేపర్లో ఏం చేస్తున్నాం మనం? యాక్సెస్లు గీస్తున్నాం. యాక్సెస్లు గీస్తున్నాం. లైక్ ఐ సెడ్, పేర్లు కంపల్సరీ పెడతాం. దిస్ ఇస్ ఆరిజిన్ ఓ, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ పాజిటివ్ ఎక్స్, ఎక్స్ డాష్ ఇస్ నెగిటివ్ ఎక్స్, పాజిటివ్ వై, వై డాష్ ఇస్ నెగిటివ్. ఇప్పుడు ఈ నేమ్స్ అన్ని ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ పేపర్ 4 పార్ట్స్ అయింది. ఆ 4 పార్ట్స్ని క్వాడ్రంట్స్ అన్న. క్వాడ్రంట్ మీన్స్ 1/4. క్వాడ్రంట్ ఇట్స్ కాల్డ్ క్వాడ్రంట్. క్వాడ్రంట్ మీన్స్ 1/4. This is first quadrant. Next, this is second quadrant. Sorry. This is third quadrant. And this is fourth quadrant.
సారీ అబౌట్ దట్. సో మనకి మొత్తం గ్రాఫ్ పేపర్ డివైడ్ చేసిన తర్వాత 4 క్వాడ్రెంట్స్ వస్తాయి. ఇది స్టాండర్డ్, ఇలాగే వాడాలి. క్వాడ్రెంట్ నెంబర్ 1 అని ప్రపంచంలో ఎవళ్ళు ఎక్కడ మాట్లాడినా వాడు ఈ క్వాడ్రెంట్ గురించే మాట్లాడుతున్నాడు, అంతేగాని మీరు మీకు నచ్చినట్టు దాన్ని క్వాడ్రెంట్ నెంబర్ 1 అని ఇక్కడెక్కడో మొదలెట్టకూడదు. దిస్ ఈజ్ క్వాడ్రెంట్ నెంబర్ 1, దిస్ ఈజ్ క్వాడ్రెంట్ నెంబర్ 2, దిస్ ఈజ్ క్వాడ్రెంట్ నెంబర్ 3, దిస్ ఈజ్ క్వాడ్రెంట్ నెంబర్ 4. ఇవి ఇదే ఆర్డర్లో ఉండాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వేరే క్వాడ్రెంట్లు మీకు నచ్చిన పేర్లు పెట్టుకుని రాసుకోకూడదు. క్వాడ్రెంట్ 1 నెంబర్ 1 ఇక్కడే ఉంటుంది, అదే ఉంటుంది. క్వాడ్రెంట్ నెంబర్ 2 ఇదే, 3 ఇదే, 4 ఇదే. ఇది స్టాండర్డ్, యూనివర్సల్ స్టాండర్డ్ లాగా అందరూ కూడా ఒకటే దాన్ని ఫాలో అవ్వాలి. ఎవరికి నచ్చింది వాళ్ళు మార్చుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ క్వాడ్రెంట్లో ఇప్పుడు మనం ఈ లైన్స్ డ్రా చేసేటప్పుడు ఏమనుకున్నాం, దిస్ ఇస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఇస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ వై, దిస్ ఇస్ నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్ సైడ్ ఆఫ్ వై. దీనివల్ల ఈ క్వాడ్రెంట్ నెంబర్ 1లో 2 పాజిటివ్, ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్ ఉన్న అడ్రస్లు ఇవన్నీ. సో ఈ అడ్రస్లు అన్నీ కూడా పాజిటివ్ అడ్రస్లే ఉంటాయి. అంటే ఎక్స్ మాట్లాడినా పాజిటివ్ నెంబరే మాట్లాడతాం, వై మాట్లాడినా పాజిటివ్ నెంబర్లే మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇవన్నీ ప్లస్ నెంబర్స్. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ నెంబర్స్, దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ నెంబర్స్. సో క్వాడ్రెంట్ నెంబర్ 1లో మనం ఏం మాట్లాడినా ప్లస్ అనే మాట్లాడతాం. క్వాడ్రెంట్ నెంబర్ 2లోకి వచ్చేటప్పటికి ఎక్స్ గురించి నెగిటివ్లో మాట్లాడతాం, పాజిటివ్ గురించి, వై గురించి పాజిటివ్లో మాట్లాడతాం. దిస్ ఇస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్ మైనస్. ఇవి ఏంటి అన్నది ఇంకొంచెం డీటెయిల్గా మీరు గ్రాఫ్ గీసేటప్పుడు అర్థమవుతుంది, డోంట్ వరీ. అంటే ఈ ప్లస్ మైనస్లు ఏంటి, ప్లస్ మైనస్ ప్లస్ ఏంటివి అన్నది మీరు గ్రాఫ్ గీయడం స్టార్ట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ ఇట్. ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దట్ ఈ 4 క్వాడ్రెంట్స్ అంటాం. క్వాడ్రెంట్ నెంబర్ 1, 2, 3, 4 అండ్ ఎగ్జాక్ట్గా అవే ఉంటాయి. అంటే నేను ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా క్వాడ్రెంట్ నెంబర్ 3 అన్న మాట మాట్లాడారు అంటే డెఫినెట్లీ దే మీన్ దిస్ క్వాడ్రెంట్. వేరే క్వాడ్రెంట్ దేని గురించి వాళ్ళు అలాగా మాట్లాడరు. రైట్, క్లియర్? పని చేద్దాం. ఇంతకన్నా నేను ఎక్కువ కంటిన్యూ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీ కెన్ కంటిన్యూ దిస్ ఇన్ యువర్ నెక్స్ట్ క్లాస్, హోప్ఫుల్లీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. మిగతా వాళ్ళకి ఎప్పుడు కావాలో క్లాస్ ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి కంటిన్యూ చేద్దాం. వాట్ యూ నీడ్ టు డూ టుడే ఇస్ కంపల్సరీగా ఇప్పటిదాకా చెప్పిన దానికి టెక్స్ట్ బుక్ తీసి, అంటే పేజ్ నెంబర్ 111లో మనం ఇక్కడ దాకా కంప్లీట్ చేసుకున్నాం. లొకేటింగ్ పాయింట్ 5 వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక్కసారి కంపల్సరీ చదవండి. కొన్ని వర్డ్స్ మనం మిస్ అయినవి ఉంటాయి. దీన్ని కార్టీషియన్ ప్లేన్ అంటారు, ఇవి కోఆర్డినేట్ యాక్సెస్ అంటాం. ఇలా వర్డ్స్ కొన్ని మిస్ అయినవి ఉంటాయి. కంపల్సరీ అవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసి చదవండి. If you have any doubt till what we have discussed now, till now, you can ask me now.